హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటంటే మ్యాచ్ నెంబర్ 82లో భాగంగా మన టైటాన్స్ అయితే యు ముంబాతో తలపడిపోతుంది. ఆ మ్యాచ్లో మన టైటాన్స్ విజయం సాధించాలంటే ఎటువంటి స్ట్రాటజీస్తో రావాలి అండ్ ఈ మ్యాచ్లో మన పవన్ కుమార్ షరావత్ ఆడతాడా లేదా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మొదటిగా వచ్చేసి మన టైటాన్స్ యు ముంబాతో జరగబోయే మ్యాచ్లో మన టైటాన్స్ విజయం సాధించాలంటే ఎటువంటి స్ట్రాటజీతో ఆడాలో, మన టైటాన్స్ ఎలా ఆడితే ఈ మ్యాచ్లో విజయం సాధిస్తారో మాట్లాడుకుందాం. ఈ రెండు టీంలు ఈ సీజన్లో మొదటిసారి తలబడినప్పుడు మన టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఆ మ్యాచ్లో విజయం సాధించడం అయితే జరిగింది. ఆ మ్యాచ్లో మనం డిస్కస్ చేసుకున్నట్లే మన తెలుగు టైటన్ డిఫెన్స్ నుంచి ఒక అద్భుతమైన చక్కటి ప్రదర్శన అయితే చూడగలిగాం. డిఫెన్స్లో అద్భుతమైన కోఆర్డినేషన్తో కూడిన ట్యాకిల్స్ చేయడం అండ్ రైడింగ్లో ప్రతి ఒక్క రైడరు సపోర్ట్ చేయడం వల్ల ఆ మ్యాచ్లో విజయం సాధించడం అయితే జరిగింది. ఇంకా ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే యు ముంబా లాస్ట్ మ్యాచ్లో బెంగళూరు బుల్స్పై ఒక అద్భుతమైన విజయం సాధించి ఒక చక్కటి విన్నింగ్ స్ట్రీక్లో అయితే కొనసాగుతుంది. మన టైటాన్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్తో ఓడిపోయి ఈ మ్యాచ్లో అయితే దిగుతుంది. ఈ మ్యాచ్ రెండు టీంలకు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. ఈ రెండు టీమ్స్ కూడా పాయింట్స్ టేబుల్లో టాప్ 6లో ఉండాలంటే ఈ మ్యాచెస్ ఖచ్చితంగా గెలవాలి. ఈ మ్యాచ్ని ఈ రెండు టీమ్స్ కూడా ఓడిపోవడానికి ఇష్టపడవు. ఈ రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో వాళ్ళ స్థానాన్ని మరింత పటిష్టంగా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. అదీకాక మన టైటాన్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో టేబుల్లో టాప్లో ఉన్న టీమ్స్పై మన టైటాన్స్ అద్భుతమైన ప్రదర్శన అయితే కనపడుతుంది. అంతేకాక ఆ టీమ్స్పై విజయాలు కూడా సాధిస్తుంది. మొన్న గుజరాత్తో జరిగినటువంటి మ్యాచ్లో మన టైటాన్ డిఫెన్స్ నుంచి అనుకున్నంత ప్రదర్శన అయితే చూడలేకపోయాం. ఆ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ కారణం అదే. రేపు జరగబోయే మ్యాచ్లో మన టైటాన్స్ గెలవాలంటే డిఫెన్స్లోనూ రైడింగ్లోనూ ఒక అద్భుతమైన ప్రదర్శన అయితే కనపరచాలి. ఇంక ఈ మ్యాచ్లో మన పవన్ కుమార్ షరావత్ ఆడతాడా లేదా అన్న విషయానికి వచ్చేస్తే ఈ మ్యాచ్లో మన పవన్ కుమార్ షరావత్ ఆడే అవకాశమే ఎక్కువగా కనపడుతుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో చూసుకున్నట్లయితే మన పవన్ కుమార్ షరావత్ ఉండుంటే బాగుండేది అనిపించింది. ఆఖరి నిమిషాల్లో మన పవన్ కుమార్ షరావత్ కనుక రైడింగ్కి వెళ్ళుంటే ఆ మ్యాచ్లో ఖచ్చితంగా మన టైటాన్స్ విజయం సాధించేది. రేపు జరగబోయే మ్యాచ్లో మన టైటాన్స్ యు ముంబాపై ఒక అద్భుతమైన ఘన విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో ముందుకెళ్తారా లేదా అండ్ రేపు జరగబోయే మ్యాచ్లో ఏ టీం గెలిచిద్ది అనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి గాయస్. ఇది గాయస్ వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.